హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అనునిత్యం వాళ్ళకు అవకాశం దొరికిన ప్రతిసారి, మరీ ముఖ్యంగా మోదీ యాజ్ వెల్ యాజ్ అమిత్ షా గాళ్లకు భజన చేసే దాంట్లో ఒకరికొకరు పోటీ పడుతున్నారంటే అవునని చెప్పక తప్పదేమో. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్ అథారిటీకి రిలేటెడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇనాగ్రేషన్ ఈరోజు జరిగింది. అది సో ఫౌండేషన్ స్టోన్ వే బ్యాక్ ఇన్ 2018లో వేశారు. సో ఇనాగ్రేషన్ ఈరోజు చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ముందుగా మాట్లాడారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మాట్లాడిన క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆల్ ద వే వాళ్ళు పొగడ్తల వర్షం కురిపించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు కూడా విశాఖ రైల్వే జోన్ యాజ్ వెల్ యాజ్ బీపీసీఎల్ ప్లాంట్ ఇనాగ్రేషన్ వాటి గురించి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకరికొకరు పోటీపడి ఈ చిడతలు వాయించే పని చేశారు. ఈరోజు కూడా అప్పుడంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, ఓకే అనుకోవచ్చు. కానీ ఈరోజు హోమ్ మినిస్టర్ దగ్గర కూడా ఏమాత్రం తగ్గకుండా ఒకరికొకరు పోటీపడి భజన చేసే ప్రయత్నం చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేము మీ దగ్గరకు వచ్చాం, మీ దగ్గర మోకలు ఇడ్లాం, మీరు మాతో నిల్చున్నారు, మాకు సపోర్ట్ చేశారు. మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాం, మీతో ఎప్పటికీ అనునిత్యం ఇలానే ఉంటామని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో కేంద్ర ప్రభుత్వం దగ్గర, మరీ ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దగ్గర మోకరెళ్ళి ఉంటాం అనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత ఇంకో మాట ఆయన చెప్పింది ఏంటంటే, RINL విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 11,440 రూపాయల రివైవల్ ప్యాకేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. దానికి కేంద్ర ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ అండ్ అమిత్ షాలకి థ్యాంక్ చేసి కృతజ్ఞత చెప్పే ప్రయత్నం చేశారు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే, RINL విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి రివైవల్ ప్లాన్ ఏదైతే ఉందో గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టుకుంటూ వచ్చి చేశారు. దట్స్ ఫైన్. కానీ వాళ్ళ సొంత జేబుల్లో నుంచి చేయట్లేదు కదా. అమిత్ షా వాళ్ళ కొడుకు జైషా చేస్తున్నటువంటి వ్యాపారాల నుంచి తీసుకొచ్చిన డబ్బు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వట్లేదు కదా రివైవల్కి. అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు, దేశ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బుల నుంచి వచ్చే డబ్బులు రివైవల్ కోసం ఇస్తూ ఉంటే వీళ్ళేదో సొంత డబ్బులు ఇచ్చినట్టు అంత చిడతలు వాయించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు దాన్ని నమ్మాలనే కుట్రకు పూనుకుందే వీళ్ళు కదా. ఆ కుట్రకు పూనుకున్నోళ్ళు గతిలేని పరిస్థితుల్లో, కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం ఉండటం వల్ల విధిలేని పరిస్థితుల్లో రివైవల్ ప్యాకేజ్ ప్రకటిస్తే వాళ్ళని అప్రిషియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళకి ఎంత దారుణమైన బీజేపీకి గులాంగిరి చేస్తున్నారో చూడండి. టీడీపీ అండ్ జనసేన ఇద్దరు కలిసి దాన్ని అమ్మాలని పూనుకుందే వీళ్ళు కదా. అమ్మాలని పూనుకొని 4 సంవత్సరాలుగా అక్కడ ఎంప్లాయీస్ని అందరినీ రోడ్ల మీద ధర్నాలు కూర్చోబెట్టి 4 సంవత్సరాలుగా నాంచుకుంటూ రివైవల్ ప్యాకేజ్ ఇవ్వకుండా, గత 10 సంవత్సరాలుగా క్యాపిటివ్ మైనింగ్స్ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వాల్సింది ఇవ్వకపోగా ఈ రకంగా దాన్ని నాంచుకుంటూ మొత్తం అమ్మాలని పూనుకున్న వాళ్ళని ఈరోజు విధిలేని పరిస్థితుల్లో రివైవల్ ప్యాకేజ్ ప్రకటిస్తే వాళ్ళని హర్షించే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు వీళ్ళు ఎంత దారుణంగా దిగజారారో చూడండి బీజేపీ ముందు. తర్వాత ఈయన మాట్లాడితే ఇంకో ప్రయత్నం, ఈయన చెప్పిన మాట ఏంటంటే, ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడింది అని చెప్పే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ నుంచి అధికారాన్ని తీసుకొని వీళ్ళకి అధికారం ఇవ్వడం వల్ల రాష్ట్రాన్ని కాపాడారంట. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారో చూడండి వీళ్ళు. ఇదే బీజేపీ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ప్రభుత్వంలో ఉండి ఇదే పోలవరానికి టైంకి డబ్బులు ఇవ్వాల, అదే విశాఖ రైల్వే జోన్కి ప్రాపర్గా శంకుస్థాపన చేయాలి గత 10 సంవత్సరాలుగా, ఇదే రాజధానికి సపోర్ట్ చేయని బీజేపీ, ఇదే బ్యాక్వర్డ్ రీజనల్ గ్రాంట్ ఫండ్స్ సరిగ్గా ఇవ్వని బీజేపీ, ఇదే NDRF సంస్థని సకాలంలో పూర్తి చేయని బీజేపీ గత 10 సంవత్సరాలుగా విడిపోయిన రాష్ట్రానికి ఒక చేయూతనివ్వకుండా రకరకాలుగా ఇబ్బంది పెట్టిన బీజేపీని వీళ్ళు ఈ రకంగా వీళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్లకు గులాంగిరి, వాళ్లకు భజన చేస్తున్నారంటే బీజేపీ వాళ్ళకి అసలు వీళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అసలు 10 సంవత్సరాలుగా ఇదే బీజేపీ, ఇదే ఎన్డీఏ కదా సెంటర్లో ఉంది. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసుకుంటూ ముందుకెళ్తున్న బీజేపీని వీళ్ళు ఈ రకంగా పొగుడుతున్నారంటే వీళ్ళని అసలు ఏమనాలి అసలు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దేశాన్ని ప్రొటెక్ట్ చేసే విషయంలో నరేంద్ర మోడీ రాక్ సాలిడ్గా నించొని సపోర్ట్ చేస్తున్నారు. దేశ హితం కోసమే అమిత్ షా పనిచేస్తున్నాడు. ఇంకా అమిత్ షా దేశంలో నలుమూలల్లో ఉండేటువంటి ప్రజల మొత్తాన్ని మాన ప్రాణాలు కాపాడేదానికి అమిత్ షా అనునిత్యం హోంమంత్రిగా పనిచేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 4వసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు ఉమ్మడి రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారు. మీకు బుద్ధి బుర్ర అన్ని మందగించి ఉన్నాయని అనిపిస్తుంది. ఇదే హోమ్ మినిస్టర్ అండర్లో
మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు 2 సంవత్సరాలుగా జరుగుతున్న అల్లర్లని కనీసం ఒక కొలిక్కి తీసుకురాకుండా అక్కడ అల్లర్లు ఆపడం చేతగాని ఈ దద్దమ్మ హోమ్ మినిస్టర్ని పట్టుకొని దేశంలో ప్రజల్ని కాపాడుతున్నారంటారా? దేశంలో ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నారు. 2 తెగల మధ్య జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించలేని ఈ పెద్ద మనిషిని పట్టుకొని దేశ ప్రజల సంరక్షణ కోసం పనిచేస్తున్నారని చెప్తున్నారంటే అసలు మీకు రాజకీయంగా నాలెడ్జ్ లేదనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉందా? అండ్ నరేంద్ర మోదీ యాజ్ వెల్ as అమిత్ షా ఇద్దరు కలిసి దేశంలో ప్రపంచంలో భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంట. వీళ్ళు ఈ రకంగా నిస్సిగ్గుగా వాళ్ళకి ఏ రకంగా భజన చేస్తున్నారో చూడండి వీళ్ళు అసలు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇంకా చెప్పిన మాట, చంద్రబాబు గారు మాట్లాడిన మాట, శంకుస్థాపనప్పుడు నేనే ఉన్నా, ఇనాగ్రేషన్ అప్పుడు కూడా నేనే ఉన్నానని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇదో బీజేపీ 10 సంవత్సరాలుగా ఈ శంకుస్థాపన చేసిన చిన్నపాటి ట్రైనింగ్ సెంటర్ని 10 సంవత్సరాలు నాంచుకుంటూ ద్రోహం చేసిన దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? అండ్ 2047 కంట వికసిత్ భారత్ అంట. అసలు ఆ వికసిత్ భారత్లో కాంపోనెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు నరేంద్ర మోదీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వికసిత్ భారత్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటో ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేసిందా? అదొక డొల్ల కాన్సెప్ట్. దేశంలో ప్రజల్ని మభ్యపెట్టే వ్యవహారాలు ఇవన్నీ వీళ్ళు చేస్తుంది. దాన్ని పట్టుకొని వాట్సాప్ యూనివర్సిటీలో ఊదరగొట్టే ప్రయత్నాలు వికసిత్ భారత్ అనేసి. అసలు ఒక దిశ ఒక నిర్దేశం లేకుండా దేశాన్ని మొత్తాన్ని నెగిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్న ఈ బీజేపీని పట్టుకొని ఈ రకంగా ఇద్దరు ఒకరికొకరు పోటీపడి మొన్న ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఇంతే భజన, ఈరోజు హోమ్ మినిస్టర్ దగ్గర కూడా ఇంతే భజన. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నికార్సుగా వీళ్ళు బీజేపీ దగ్గర, మరీ ముఖ్యంగా అమిత్ షా నరేంద్ర మోదీల దగ్గర తాకట్టు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి. వీళ్ళ రాజకీయ కుర్చీ కోసం బీజేపీతో పొత్తు లేకపోతే మనం ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా మనుగడ సాధించలేమని ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత బీజేపీ కాళ్ళ దగ్గర పడి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ వాళ్ళకి చిడతలు వాయించుకుంటూ ఉంటున్నారు తప్ప వీళ్ళు రాష్ట్రానికి వీళ్ళ వల్ల జరిగే ఉపయోగం ఇవి. ఈరోజు మొన్న మోదీ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసిన బీపీసీఎల్ అవనివ్వండి, లేకపోతే విశాఖ రైల్వే జోన్ కూడా విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కొత్తగా ఏమి ఇవ్వట్లా వీళ్ళు. ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కూడా విభజన చట్టంలో పొందుపరిచింది. కొత్తకి ఇస్తుంది ఏంటి వీళ్ళు? కేంద్ర ప్రభుత్వం ఒక చట్టంలో పొందుపరిచిన అంశాలు ఇంప్లిమెంట్ చేసేదానికి వీళ్ళకి 10 సంవత్సరాలుగా నాంచుకుంటూ వచ్చి ఇప్పుడు చేస్తుంటే దాన్ని వీళ్ళు భజన చేస్తున్నారంటే వీళ్ళని అసలు ఏమనాలా? 10 సంవత్సరాలుగా ద్రోహం చేస్తున్న బీజేపీని గట్టిగా ఎదిరించి అడగాల్సింది పోయి ఈ రకంగా చిన్నపాటి వాటికే వీళ్ళు భజన చేస్తున్నారంటే వీళ్ళు రాజకీయంగా ఎంత వీక్ పర్సనాలిటీసో చూడండి. రాజకీయంగా వీళ్ళు ఎంత స్వార్థపరులో చూడండి. వీళ్ళకి నిజంగా రాష్ట్ర హితం కోరుకునే వాళ్ళైతే, రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని ఎందుకు అడగరు వీళ్ళు? అమిత్ షా వచ్చినప్పుడు, మొన్న మోడీ వచ్చినప్పుడు అది అడగరు. అడిగితే కర్రు కాల్చి వాత పెడతారు వీళ్ళకి. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని వీళ్ళు బీజేపీ దగ్గర పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ అధికారం కోసం, వీళ్ళిద్దరు కుర్చీల కోసం కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని వీళ్ళు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా బీజేపీ దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం చాలా క్లియర్గా చేస్తున్నారు. మీరు వ్యక్తులుగా చేసుకోండి భజన, ఇబ్బంది లేదు. మీరు ప్రభుత్వంలో కూర్చొని భజన ఏంటి అసలు? అండ్ నాకు అర్థమైంది ఏంటంటే అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ వాళ్ళకి దేశంలో వాళ్ళకి భజన కావాలనుకుంటే ఎక్కడికి వెళ్ళవసరలా. వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక మీటింగ్ పెట్టుకుంటే చాలు. ఒక పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారు ఊకదంపుడు భజన చేస్తారు. ఇంకా ఒకసారి ఆ భజన వినేస్తే 5-6 నెలలు ప్రశాంతంగా భజన అనేది వినకుండా వాళ్ళు పని చేసుకోవచ్చు, ఏదైనా పని చేసుకోవాలనుకుంటే వాళ్ళు. సో వాళ్ళకి భజన కావాలనుకున్న ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ టూర్ పెట్టుకుంటారేమో అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ.